సార్ లక్ష్మణ్ గారు, పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి ఒక వివరణకు గాను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా సహారా సంస్థ డిపాజిటర్స్కు ఎగవేత వేసింది, వాటిని మేము తిరిగి కట్టిస్తున్నాము, దాని మీద చర్యలు తీసుకున్నాము అని చెప్పిన దానికి మిథున్ రెడ్డి గారు మరి మార్గదర్శి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మార్గదర్శి కూడా 2600 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించింది, మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అంటున్నారు. ఎంతవరకు దీంట్లో వ్యాలిడిటీ ఉంది? 99% డిపాజిటర్స్కు వాళ్ళు పేమెంట్స్ చేశారని, అలాగే ఒక 1% డిపాజిట్ దారులు వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఆ నిధులను కూడా, ఆ డబ్బులను కూడా ఎస్క్రో అకౌంట్లో ఉంచారని చెప్పేసి మార్గదర్శి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. లేదు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అసలు వ్యాపారం చేసింది, డిపాజిట్స్ సేకరించింది అని చెప్పేసి ఒక కేసు ఇప్పటి నుంచో నడుస్తోంది. సరే, అది కోర్టు పరిధిలో ఉంది. కానీ ఇప్పటి వరకు ఆరోపణల మీద ఒక నిర్దిష్టమైనటువంటి తప్పు చేశారు, లేకపోతే అక్రమంగా వసూలు చేశారు అన్న దాని మీద కోర్టులు కూడా ఏమీ అబ్జర్వ్ చేయలేదు. సరే, ఎలా చూడాలి ఇది? ఈనాడు పర్టికులర్గా పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఫాదరు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయనేమో అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి మనం కూడా 2-3 సార్లు డిబేట్ చేశాము, ఆ కథనం ఇచ్చిందని. అలాగే మిథున్ రెడ్డి వ్యవహారం దాదాపు 20,000 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో ఆయన కూడా త్వరలోనే ముందుకు రాబోతుంది, ఆయన మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అన్న సమయంలో పర్టికులర్గా ఈనాడుని టార్గెట్ చేస్తూ ఈనాడుకు సంబంధించిన మార్గదర్శనం కూడా పార్లమెంట్ వేదికగా ఉపయోగించుకున్నారు అని చెప్పేసి విమర్శిస్తారు. మీ అబ్జర్వేషన్ సార్? అలాగే అనేక అంశాలు కూడా ప్రస్తావించారు, పోలవరం అని చెప్పేసి, అమరావతి నిధులు అని చెప్పేసి, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి. మనము నుండి ప్రస్తావన ఈనాడు మీద ఎందుకు అంటే మార్గదర్శి మీద ఎందుకు చేశాడని అనుకున్నప్పుడు వెరీ క్లియర్ గా కనిపిస్తున్నది, ఏదైతే అటవీ భూములు కూడా ఆక్రమించుకొని సర్వే నంబర్లు మార్చి అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని ఇవన్నీ జరిగాయి. ఇన్వెస్టిగేషన్ లో అంటే తెలుతున్నది ఆ భూములు ఆక్రమించారు, అటవీ భూములని. ఇంకా పూర్తి కాలేదు. అయితే దీన్ని ఎవరు హైలైట్ చేశారు? ఈనాడు సంస్థ హైలైట్ చేసి పత్రిక, మా జోలికి మీరు వస్తారా, మీ సంగతి ఏదో మేము చూస్తాం అన్నటువంటివి పద్ధతిలో ఇవాళ అతను పార్లమెంట్ లో మాట్లాడాడని నేను. అట్లని మార్గదర్శి ఆ డిపాజిట్ల విషయంలో చేసిన తప్పును దిద్దుకోలేదంటే చేసిన తప్పు దిద్దుకు. ఏం తప్పు చేసింది? డిపాజిటర్లు అంటే మనము లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిట్ చేసినప్పుడు ఆ డిపాజిట్ అమౌంట్ను ఆయనకు సంబంధించిన ఇతర కంపెనీల అవసరాలకు వాడుకున్నాడు. అది కరెక్ట్ కాదు, అది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం. దాని వలన అది ఇష్యూ అయింది, అది కోర్టులో కేసు అయింది. దాని తర్వాత వాళ్ళు అన్ని దిద్దుకున్నారు. ఎవరైతే డిపాజిట్లు చేసి ఉన్నారో, ఇందాక మీరు పేరు కూడా చెప్పారు, ఆ డబ్బులన్నీ కూడా 99% అందరికీ కూడా తిరిగి ఇచ్చేసి చేసిన తప్పును దిద్దుకున్నారని నేను అంటున్నాను. తప్పు చేయలేదు అంటలేదు, అందరికి ఇచ్చేశారు. ఇంకా ఎవరైనా అందకుండా ఉండో లేదా మోసం జరిగింటేనో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చి కంప్లైంట్లు ఇమ్మన్నారు. వాళ్ళ యొక్క మార్గదర్శి మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం మా కంప్లైంట్ అనేది ఏమీ రాలేదు ఎవరి దగ్గర నుంచి కూడా, మా యొక్క చందాదారుల దగ్గర నుంచి మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. అలాగే బయట కూడా పోలీసులకు కూడా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. సో దట్ సబ్జెక్ట్ ఈజ్ క్లోజ్డ్ అనేట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ డిపాజిట్ దారులు మోసపోకుండా వాళ్ళ డబ్బులు తిరిగిస్తారు. ఇప్పుడు మోసం ఎందుకు జరుగుతుంది అంటే, నేను డిపాజిట్ చేశాను డబ్బు, నా డబ్బు ఇంకో అవసరాలకు వాడుకున్నారు. ఈ యొక్క కంపెనీ రేపొద్దున దివాళా తీసి చేతులు ఎత్తేసింది అనుకో, నా డబ్బు ఎలా వస్తుంది నాకు? ఆ కంపెనీ యొక్క అకౌంట్లోనే రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఆ డబ్బులు ఉండాలి. అలా కాకుండా ఇతర వాటికి వాడుకునేసి ఆ కంపెనీ వేరు, ఈ కంపెనీ వేరు, ఆ కంపెనీ డైరెక్టర్ వేరు, ఈ కంపెనీ డైరెక్టర్ వేరుని దివాళా తీసింది అనుకో,
డిపాజిటర్కి అన్యాయం జరుగుతుంది కదా. దాని మీద కోర్టుకు పోయారు. సరే తప్పైతే జరిగింది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తిరిగి దిద్దుకున్నారు, అయిపోయింది సబ్జెక్టు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆయన ప్రస్తావన చేస్తే ఏం ఆన్సర్ ఉంటుంది? అలాగే నీకు ఏదైనా సరే నష్టపోయినటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇవ్వాలా. థర్డ్ పార్టీ మాట్లాడితే నడవదు కదా. నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫిర్యాదు ఇస్తే కేసు నమోదవుతుంది, చర్యలు తీసుకుంటారు. అది మనకు కనపడలేదు. ఎవరు మేము నష్టపోయినట్టు ఎవరు కూడా చెప్పలే ఇంతవరకు. ఒక ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు. సో ఇప్పుడు ఇంకా రెండో విషయం ఏం జరుగుతున్నది ఇక్కడ? ఫర్దర్ మళ్ళీ ఎవరైనా డిపాజిట్లు చేసినా కూడా అలా ఆ యొక్క డిపాజిట్లను వాడుకునే పరిస్థితి కూడా లేకుండా ఉండాలి అన్నది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు బోర్డు. మరి ఇంకా ఏం కేసు నడుస్తుంది? ఇప్పుడు ఇంకా ఏం కేసు లేదని నేనైతే అనుకుంటున్నాను. అందుకనే అదే సమాధానం చెప్తారు కేంద్ర ప్రభుత్వం అయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయినా. మరి ఇప్పుడు అనవసరంగా లేపినట్టే కదా ఇష్యూ. ఆయన ఎందుకు లేపాడు ఇప్పుడు? మరి ఆయన ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు ఒకవేళ అలాంటి అన్యాయాలు ఏమైనా జరిగి ఉంటే, మోసపోయి ఉంటే ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఎందుకు కేసు బుక్ చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా వస్తుంది కదా ప్రశ్న. 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? మరి మార్గదర్శి వాళ్ళు తప్పు చేస్తే ఊరిక చూస్తూ ఊరుకుంటావా నువ్వు? లేదు కదా. అంత వ్యతిరేకత మీకు ఉన్నప్పుడు ఆ యొక్క యాజమాన్యం మీద, ఈనాడు యాజమాన్యం మీ గ్రూప్ సంస్థల మీద మీరు ఎందుకు వదిలిపెట్టారు? మరి వదిలిపెట్టకూడదు కదా. ఎక్కడ ఒక కేసు కూడా నమోదు కాలేదు కదా 5 సంవత్సరాల కాలంలో. ఉండవల్లే అని ఆయన పోయి కోర్టులో కేసేసి డిపాజిట్లు డైవర్ట్ చేశారు అని చెప్పి కోర్టులో కేసేసి ఫైట్ చేశాడు తప్ప, అది కూడా పత్రిక ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను, ఆయన వైఫ్ కూడా డిపాజిట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశారు, ఆయన వైపుకు సంబంధించిన డబ్బులు కూడా అని మార్గదర్శి చెప్పింది. ఇదిగో ఇంత డబ్బు వేశారు, ఇంత డబ్బు వడ్డీ ఇంత యాడ్ చేసి తిరిగి ఇచ్చేసాము, ఇదిగో లెక్క అని. ఇంకా నీకు ఎక్కడ ఏం జరిగింది, ఏమి ఎక్కడ అక్కడ నీకు ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఎక్కడుంది? ఊరికే బురద చల్లాలి కాబట్టి బురద చల్లటం అంతే, అంతకు మించి నాకైతే ఏం కనపడడం లేదు. మొయినుద్దీన్ గారు, పార్లమెంటులో మనకి లేవనెత్తడానికి ఇంకా వేరే అంశాలు ఏమి లేవా? 2 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇక ఇదొక్కటే కేసును పట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. మీరు ఇంకా మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. పార్లమెంటు వేదిక దేనికి? మన రాష్ట్ర ప్రయోజనాలు లేదంటే బడ్జెట్లో మనకి ఏమైనా కేటాయింపులు తక్కువ ఉంటే వాటి గురించి ప్రశ్నించడం, కూటమి ప్రభుత్వం యొక్క చేతకాందనాన్ని ప్రశ్నిస్తే తప్పులేదు. అవన్నీ ఓకే, వాటిని కూడా తీసుకొచ్చారు. ఏంటవి? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఎందుకు ప్రశ్నించి ప్రైవేటీకరణ అంశాన్ని మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక పక్కన ఆల్రెడీ ఉక్కు శాఖ మంత్రి వచ్చి ప్రైవేటీకరణ చేయం, అన్ని రకాలుగా రివైవ్ చేస్తామని అంటున్నారు. అఫ్కోర్స్ దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది అలాగే అమరావతికి గ్రాంట్ ఇవ్వలేదు. మరి మీరున్నప్పుడు ఏం చేశారు? అమరావతికి ఒక కిటికీ పెట్టారా దాని మీద? అలాగే రైల్వే జోన్ మొత్తానికి వచ్చింది కదా, సంతోషించాలి కదా. దాంట్లో వాల్తేరు డివిజన్ పేరు మార్చే కదా విశాఖ డివిజన్ ఇచ్చేసింది. కనీసంగా స్థలం ఇమ్మంటే స్థలం కూడా కేటాయించలేదు కదా 5 సంవత్సరాల కాలంలో. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్రశ్నలు అడగాలి కానీ మార్గదర్శి చెప్పండి సార్. చెప్పారు చూసారా, ఉన్న యథార్థం జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపైన బిచ్చూరెడ్డి గారు క్వశ్చన్ వేశారు పార్లమెంట్ లో. అయితే ఇక్కడ టీడీపీ ఎంపీలు వీళ్ళకేం పని లేదు, టీడీపీ ఎంపీలు అక్కడ ఏం క్వశ్చన్ చేయాలా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు తగ్గించారు దాని మీద క్వశ్చన్ చేయాలా? వాల్టేర్ డివిజన్ ని తీసుకొచ్చి వైజాగ్ డివిజన్ మీరు రైల్వే జోన్ వేశారు, దాని వల్ల నష్టమా లాభమా దానిపైన చర్చించాలా? ఉక్కు ఫ్యాక్టరీకి మీరు అంటున్నారు 14,400 కోట్లు ఇచ్చారు, 11,400 కోట్లు ఇచ్చారని. 32,000 కోట్ల అప్పులుంటే 14,000 ఇచ్చి మీరు మైన్స్ కేటాయించకుండా ఏమీ చేయకుండా ఇక్కడ ఉండే సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఉద్యోగస్తులు తీసుకొని మీరు ఒడిశాకు పంపిస్తూ మేము ప్రైవేటీకరణ చేయమంటే నమ్మేది ఎవరు చెప్పండి సార్?
ఇప్పుడు మార్గదర్శి గురించి ఎంపీలకు అవసరమా? వాళ్ళు ప్రశ్నేసి వాళ్ళు వచ్చి ఎంపీలు వచ్చి ఇంకా రాష్ట్రంలో ఏమి పని లేదు, ఏది పని లేదు రాష్ట్రంలో ఎంపీలకు. కేవలం మార్గదర్శి రామోజీరావు ఆయన డబ్బా కొట్టుకోవడము, ఆయన డబ్బా వాయించుకోవడము, ఇదేనా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమని, తెలంగాణ గవర్నమెంట్ ఏమి, హైకోర్టుకి ఏమి ఇచ్చింది సార్? ఏమని సార్ సబ్మిట్ చేసింది సార్? మాకు అయ్యా దాని గురించి అవసరం లేదు, అంత తేల్చేసాము, అన్ని కట్టేసాము, అంత అయిపోయింది, కేవలము 5.15 crores మాత్రమే మిగిలి ఉన్నాయి, అవి కూడా వాటి కోసం ఎవరు క్లెయిమ్ చేయడం లేదు, దాని కేసు మూసేయండి, మాకు అనవసరము, రామోజీ ఈ యొక్క మార్గదర్శితో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదే ప్రభుత్వం చేయాల్సిన పని? ఇదేనా సార్ ప్రభుత్వం చేయాల్సిన పని? ఒక రైతు 1000 కనీసం ఒక బాకీ ఉంటే, ఒక 1000 రూపాయలు బాకీ ఉంటే 100 సార్లు ఫోన్ చేస్తారు బ్యాంకుల వాళ్ళు. ఏదైనా కొద్ది ఫ్రాడ్ జరిగితే అక్కడ ఉన్న ఆఫీసర్లు సస్పెండ్ చేస్తారు. అటువంటిది 2610 కోట్ల రూపాయలు వీళ్ళన్ను దారి మళ్లించి వేరే వాటికి ఉపయోగించుకొని, వాటి సంస్థలకు ఉపయోగించుకొని, వాటికి ఇక్కడెక్కడ ఉపయోగించుకొని ఇంత ఫ్రాడ్కు రామోజీ మార్గదర్శి చేస్తే దానిపైన చర్చ అవసరం లేదు, దానిపైన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఒక్క డిపాజిట్ దారుడన్నా మాకు చెల్లింపు చేయలేదు, మా డబ్బులు మాకు ఇవ్వలేదని చెప్పేసి ఫిర్యాదు చేశారా? మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గాని లేదంటే మీరు మాట్లాడటమే తప్ప చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకున్నారని చెప్పేసి అనలిస్ట్ లక్ష్మణ్ గారు చెప్పారు. ఓకే, 99% పేమెంట్స్ అయిపోయినాయి, 1% నాన్ క్లెయిమ్లు ఎక్కడైనా ఉంటాయి. ఈవెన్ బ్యాంకుల్లో కూడా చాలా మంది క్లెయిమ్ చేయకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే ఉండిపోతాయి, వాటిని అలాగే ఉంచుతారు, వీళ్ళు కూడా ఎస్క్రో అకౌంట్లో పెట్టారు. నేనేమంటున్నానంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఒకవేళ ఏ డిపాజిట్ దారుడన్నా నాకు అన్యాయం జరిగింది, మార్గదర్శి నాకు పేమెంట్ చేయలేదు అని చెప్పేసి అంటే మరి న్యాయం ఎందుకు చేయలేదు అప్పుడు? రెండోది, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్కి, రైల్వే జోన్కి, అమరావతికి మనం ఏం చేసామనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా సార్. ఈ రోజు ప్రైవేటీకరణ జరగలేదు విశాఖ అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుటలో ఎటువంటి సందేహం లేదంట సార్. నేను దీనిపైన ఎంత డిబేట్ కైనా సిద్ధమే. ఆ రోజు మోడీ గారి దగ్గర ఫేస్ టు ఫేస్ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా సిద్ధమే, మేము ప్రైవేటీకరణ జరగనివ్వమని కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. మొయినుద్దీన్ గారు మాకు అర్థమైంది ఏంటంటే మేము వైసీపీ వాళ్ళతో వాదించలేమండి, మేమే కాదు ఎవ్వరు వాదించలేరు అంటుంది. ఒక నిమిషం ఎత్తు తగ్గించి 41.15 ఫస్ట్ ఫేజ్ కి ముందు మాకు నిధులు వసూలు చేసుకోండి, మేము పథకాలకు మళ్లించుకోవాలని చెప్పేసి పథకాలు మళ్లించుకున్నటువంటి ఆ డెసిషన్ తీసుకుంది ఎత్తు తగ్గించమని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ దశల వారీగా ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నెడుతున్నారు. 45 కంటే తగ్గేది లేదని కూర్చున్నా సార్. మీరు 41.5 కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నది. మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు అప్పులు ఇవ్వండి, మీకు ఎక్కడ తెచ్చేయండి, మేము కట్టుకుంటాము. మీరంతా జరిగిందంతా రివర్స్ గా మీరు మొత్తం కూడా రివర్స్ గా వాదిస్తే నేను అందుకనే చెప్పాను సార్. వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు సిగ్గు లేకుండా అసెంబ్లీలో బల్లలు చర్చారు సార్, బల్లలు చర్చారు. ఒక కేంద్రం మనకు 15,000. ఓకే, రైట్. సరే, అయితే ఇది నేను సరే సార్, ఇప్పుడు మీరు జరిగిన మొత్తాన్ని ఇది అప్పు కాదు, గ్రాంట్ తిరిగి చెల్లించాలి, జనాలందరికీ తెలుసు సార్. మీరు తెలుసు, అది మాకు తెలుసు సార్. అది సీనియర్ జర్నలిస్ట్ సార్. అది గ్రాంట్ కాదని మాకు తెలుసు సార్. గ్రాంట్ కావాలని ప్రశ్నించిందే మేము సార్ మొదటి రోజు. అయితే ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు, గ్రాంట్ కాకపోయినా కానీ 90% మొత్తం కూడా పేమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేసేటట్టుగా దానికి కొన్ని నిబంధనలు సడలించారు. వాటన్నిటికీ కూడా నేననేది కనీసం అటువంటి ప్రయత్నం కూడా జరగలేదు కదా మీ హయాంలో. అదిగా దానికి సమాధానం చెప్పుకోకుండా అసలు ప్రైవేటైజేషన్ ఆపిందే మేము. మొయినుద్దీన్ గారు నేను వాదన చేయలేను కానీ ఒక నిమిషం ఆ త్యాగమే చెప్తాను. మొయినుద్దీన్ గారు వినండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అప్పటి సిఎస్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే
అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్ని ఎకరాలు ఉంటుందని చెప్పేసి సిఎస్ గారిని అడిగితే 33 ఎకరాలు ఉంటుందంటే, అన్న అది ఎలాగో ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు కదా, దాన్ని మనం స్వాధీనం చేసుకుని అదేదో అక్కడేదో వైజాగ్లోనే క్యాపిటల్ కడదామంటే షాక్ అయ్యాను. అదేంటన్నా అట్లట్లా చేస్తారు, స్టీల్ ప్లాంట్ని తీసేసి క్యాపిటల్ కడతానంటారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అన్నీ ఇలాగే అడ్డం పడతావు అన్నా అని చెప్పేసి అన్నది ఎవరో సాక్షాత్తు అప్పటి సిఎస్గా ఉన్నటువంటి ఆయన మాట్లాడిన మాటలు. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి గారు. రిక్వెస్ట్ చేస్తారు, ఎవరైనా చేస్తారు, మౌఖికంగా చేయటం వేరు, ప్రయత్నం చేయటం వేరు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయటం వేరండి. మౌఖికంగా మాట్లాడటం నేను మాట్లాడొచ్చు సార్, చెప్పేది రండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్గదర్శక కేసును క్లోజ్ చేయండి అని నాంపల్లి కోర్టు నడుస్తుంది. నాంపల్లి కోర్టు ఎక్కడ వస్తుంది? తెలంగాణలో వస్తుంది. తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. దాన్ని మూసేయండి, మాకు అవసరం లేదు, మార్గదర్శితో మాకు పని లేదు అని చెప్పి ఈ విధంగా చేస్తారా సార్? ఎవరికి అన్యాయం జరిగింది? ఎందుకంటే అన్యాయం జరిగిన వాళ్ళు భయపడుతున్నారు, బయటికి రాకపోవాలి, భయపడుతున్నారు సార్, భయపెడుతున్నారు. ఎక్కడ చంపేస్తారు? భయం. ఆ భయంతో వాళ్ళ భయంతో రామోజీరావు గారి భయంతో, చంద్రబాబు గారి భయంతో మీరు పదే రామోజీరావు గారు ఆయన లేరు, ఆయనకు సంబంధించిన సంస్థ అది, ఓకేనా? మీకు రెండోది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు కూడా భయపడ్డారు ఆ డిపాజిటర్స్? ఆ ప్రభుత్వం సంబంధం లేదు సార్. అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కేసు, దాని కేసు వైఎస్ఆర్సీపీ సంబంధం ఉంది దాని గురించి. మరి మిథున్ రెడ్డికి ఏం సంబంధం సార్? ఈ రోజు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? కోర్టులో ఉంది. అవును, కోర్టులో ఉంది. సరే, ఓకే, రైట్ సార్. రాఘవేంద్ర గారు చెప్పండి. ఇది ఈ వైసీపీ వాళ్ళు ఎట్లా ఉందంటే, అన్న అసలు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లా. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, ఆ టాపిక్ ఈ టాపిక్ మొత్తం కలిపి కొడతా ఉన్నాడు. ఎట్లా ఉంటదంటే, తింగరోడి పెళ్లికి పెళ్లి పందిరేస్తే కుక్క తాగ పడిపోయిందంట. వీళ్ళకి గుడ్డగాల్చి ముఖానేసే సంస్కృతి వీళ్ళకి ఇంకా పోలా. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు సంకరాకిపోతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బందులు చూస్తా ఒక సైకోలాగా ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషంగా తాడేపల్లి కొంపలో కూర్చొని జల్సాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2 సంవత్సరాలు కోవిడ్ తల్లాడారు రాష్ట్ర ప్రజలు. ఉన్న మాట యథార్థం మాట్లాడితే మీకు కడుపులో మంట, ఉన్న యథార్థం మాట్లాడితే మీకు కడుపులో మంట. 2 సంవత్సరాలు ప్రతి ఇంటికి మార్గదర్శి అనే సబ్జెక్టు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అంటే, అసలు మిథున్ రెడ్డికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు నీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకున్నప్పుడు మీరు అడగాల్సింది ఏంది? మన బడ్జెట్ విషయం లేవనెత్తండి. బడ్జెట్ విషయం మొన్నదాకా ఏదేదో మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి మార్గదర్శనం మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మిథున్ రెడ్డి గారు కేవలం కక్షపూరితమైన మాటలు తప్ప, ఇవి ఈ రోజు ఆయన ఈనాడు సంస్థల మీద కక్షపూరితమైనటువంటి ఆరోపణలు పార్లమెంట్ సాక్షిగా చేశాడే తప్ప అవి నిజాలు కాదు. అతను ఈ రోజు పార్లమెంట్ క్షమాపణ మిథున్ రెడ్డి గారి తండ్రి ఒక దొంగ, ఒక అడవి కబ్జాలు, భూ కబ్జాలు, ఎన్నెన్ని భూములు కబ్జాలు చేశాడు. ఒకసారి ఆ చిత్తూరు జిల్లాలోకి వెళ్ళండి, లేకపోతే మీదే ప్రభుత్వం పెట్టుకోండి విచారణ. అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టే పనులు మీరు చేస్తారు. మేము యథార్థాలు మాట్లాడతాం. మేము మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు రాఘవేంద్ర గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు డిబేట్ సంస్కృతిని అలవాటు చేసుకోండి. ఫస్ట్ నోరేసుకొని పడిపోతే కాదు. రైట్. రాఘవేంద్ర గారు
రాఘవేంద్ర గారు, ఆయన ఇంటర్ఫియర్ గారు, మీరు మాట్లాడుతా ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకించామని చెప్పేసి ఓ డబ్బాలు కొట్టుకున్నారు. అసలు కొంచెమైనా ఆ మాట చెప్పుకోవడానికి కొంచెమైనా చిక్కుండాలి మనకి. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే స్టీల్ ప్లాంట్ ని ఏదైతే 33,000 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలకి విదేశాల వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కోసం ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దీని వల్ల మనకి ప్రాఫిట్ రావట్లేదు, దీన్ని మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇన్కమ్ పెద్ద జనరేట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు దీన్ని ప్రైవేటీకరణైజేషన్ చేద్దామని ఒక ప్రపోజల్ ఇస్తే వ్యతిరేకించడం పోయి వాళ్ళకి ఆ రోజు మద్దతుగా పలికి ఏదైతే ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చేసి వాళ్ళతో దొంగసాటుగా 3 సార్లు తాడేపల్లిలో, ఒకసారి ఢిల్లీలో ఎవరు రహస్య మంత్రాలు జరిపారు? మీరు కదా. మీరు ఇప్పుడు ఇందాక ఒక మాట మాట్లాడారు, మైన్స్ కేటాయించవచ్చు కదా అని. మీరేం గాడిలు రాస్తున్నారా? లెక్కలు అడ్డం పెట్టుకొని, మైన్స్ అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు మీ కార్యకర్తలు కడుపు నింపుకోవడానికి మీరందరూ కూడా ఆ రోజు సహకరించారే. ఆ మైన్స్ అన్ని కూడా ఆ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మీరు ప్రత్యేకంగా కేటాయించవచ్చు కదా. మీ సంస్థలు బాగుపడ్డాయి, మీ కార్యకర్తలు బాగుపడ్డారు, మీ నాయకులు బాగుపడ్డారు. ఇక్కడ అన్యాయం అయిపోయింది ఎవరు? అమాయకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మద్దతు తీసుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకు అడగడం లేదు? ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు? మర్చిపోలే మేము, ప్రజలు మర్చిపోలే, దేన్ని మర్చిపోలే, ప్రత్యేక హోదాలు మర్చిపోలే, రైల్వే జోన్ మర్చిపోలేదు. మీరు ఏం తెచ్చారా? 32 మంది ఎంపీలు ఉన్నారు. మీరు 19 నుంచి 24 వరకు 32 మంది ఎంపీలు వస్తున్నారా? ఆ రోజు ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉండబట్టి సరిపోయింది. ఈ రోజు టీడీపీ ప్రభుత్వము టీడీపీ ఎంపీలతో నిలబడి ఉంది. వాళ్ళ జాకీతో ఈ రోజు ప్రభుత్వం నిలబడి ఉంది. వాళ్ళ జాకీతో, టీడీపీ వాళ్ళ జాకీతో ఈ రోజు ప్రభుత్వం నిలబడి ఉంది. తెలుసునా మీకు ఆ విషయం? ఈ రోజు రేపు పొద్దున్నే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఆపుతారండి. మాట్లాడారు. 1 minute అండి. I will conclude that. మీరు ఒక మాట మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నిధుల మొత్తాన్ని కూడా పక్కదావ పట్టిస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు చేసిపోయిన బొక్కల్లో మేము పుడుస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పల్లో పెట్టిపోయారు. మీరు పరిస్థితి, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బకాయి పెట్టిపోయారు? 3,254 కోట్ల ఫీజు బకాయిలు, హాస్టల్ చెక్కీలు కానీ ఎక్స్ కానీ 266 కోట్ల బకాయి, వసతి దీవెనలు 963 కోట్ల బకాయిలు, ఆరోగ్యశ్రీకి 280 కోట్ల బకాయిలు, రెవెన్యూ బకాయిలు 1,175 కోట్లు, ఉద్యోగులు 2,000 కోట్ల బకాయిలు, ఇరిగేషన్ 1,900 కోట్ల బకాయిలు. ఈ విధంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు పెట్టిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసి మీరందరూ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని దొంగలో దుఃఖపడదోకి మీరందరూ కూడా 4 మీరు రాష్ట్రాన్ని నడిపేది 4 సిద్ధాంతాలు ముఖ్యంగా మీరు ముందు పెట్టుకొని నడిపారు. ఏంటిది? ఒకటి లిక్కర్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, శాండ్ మాఫియా. డిబేట్ అంటే తెలుసా మీకు? డిబేట్ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే 2019లో సార్, 2019లో టీడీపీ గవర్నమెంట్ దిగే నాటికి 100 కోట్ల రూపాయలు పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్ల రూపాయలు ఖజానా పెట్టారు. ఇన్ని అబద్ధాలు 14 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. దేవుడు చెప్పాలి. ఆయన ఊరికి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసే అలవాటు మీది. రాఘవేంద్ర గారు కానివ్వండి, అదే విధంగా ఏదైతే వివేకానంద రెడ్డి గారు కూతురు కానివ్వండి, అన్ని లెక్కలతో సహా తీరుస్తాము. ఓకేనా? మీరు తట్టా బుట్టా సర్దుకోబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీకు తెలియ. ఓకే రాఘవేంద్ర గారు, ఓకే మనకి సమయం ఎక్కువ లేదు. మీ ఇద్దరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేస్తారు. విజయ్ కుమార్ గారు సార్, ఇప్పుడు అధినేత నుంచి కార్యకర్త వరకు వైసీపీలో మార్పు అనేది ఏం కనబడతలేదు. అంటే అవకాశం ఏదో వచ్చింది అనుకుంటున్నారు, కానీ అది అవకాశం కాదు. మీరు అడ్డదిడ్డంగా మాట్లాడి ప్రజలు మర్చిపోయారు అనుకోవడం చాలా తప్పు విషయం. తర్వాత కాంగ్రెస్ పార్టీని దోచుకున్నట్టు ప్రజలను కూడా దాచుకున్నారు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు. మీరు
ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రజలు ఏంటి మర్చిపోరు. ప్రజలు మర్చిపోరు అనుకుని మీరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడం అనేది తప్పు. తర్వాత మార్గదర్శి విషయంలో మాట్లాడిన మిథున్ రెడ్డి గారు మరి అగ్రిగోల్డ్ విషయంలో ఎందుకు మాట్లాడలేదండి? అగ్రిగోల్డ్ గత 10 ఏళ్లుగా కూడా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లాస్ అయ్యారు. తర్వాత సహారా దేశవ్యాప్తంగానే కాదు, మన వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టి ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కక్ష సాధింపులే కదా. ఇప్పుడు మీరు ఎంత అడవులు లేకపోతే చుక్కల భూములు ఆక్రమించడం, చిత్తూరు మొత్తం ఆక్రమించడం, ఎర్ర చందనం దోచుకోవడం, ఇవన్నీ తెలీదా? ఎవరికి తెలీదు? ఎవరి మీద మీరు డాబా వేస్తారు? మీ నియోజకవర్గంలో పొంగునూరు అడిగడితేనే ఇతర పార్టీలను కొట్టిన మీరు ఈ రోజున పెద్ద కబుర్లు ఆడితే ఎలా సార్? మీరు మొహిద్దీన్ గారు మీరు నేర్చుకోండి. మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎందుకు అడ్డదిడ్డంగా మాట్లాడతారు? ఎందుకు పొల్యూట్ అయిపోయారు మీరందరూ? అలా పొల్యూట్ అవ్వకండి. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీలోంచి మీరు అందరూ వచ్చిన వాళ్ళు. మన రాష్ట్ర భవిష్యత్తు రీత్యా మనం ముందుకెళ్ళాలి, కానీ వ్యక్తి కోసం కాదు. వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం మాట్లాడండి. ఒకవేళ తప్పు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అది చెప్పండి, ఎక్కడ తప్పు అనేది. అంతేగాని అడ్డదిడ్డంగా మాట్లాడి డిబేట్ ని డైవర్ట్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఇంకా కూడా రీలొకేషన్ లేకపోతే ఎలా సార్? ఇప్పుడు రీలొకేషన్ లేకపోతే ఎలాగా? ఇప్పుడు సత్యం హోదా కోసం పోరాడి అందరూ పోరాడు. కానీ ఎంతవరకు చేశారు మీరు? 32 మంది ఎంపీలు ఇచ్చారు. ఏం మాట్లాడారు మీరు? మీ కేసుల కోసం మాట్లాడారు. ఈ రోజు ఇంకా కూడా మీ కేసులు ట్రయల్ రాలేదా? ఎందుకు ఏ విధంగా మాట్లాడలేదు? 30,000 మంది మిస్సింగ్ అయిపోయారు అని ఇదిలిచ్చాడు జుట్టు పవన్ కళ్యాణ్ గారు అంట. ఇక్కడ ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఎక్కడికి పోయారు ఆ 30,000 మంది? ఆ జుట్టు ఇదిలించండి. ఇప్పుడు 2 రోజులు జూలు వదిలిస్తారు అంట, 3వ రోజు పెట్టుబడి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వస్తారు అంటారు, మళ్ళీ పెట్టుబడి పడిపోతారు, రెస్ట్ అంటారు. ఎవరు అమరావతి లేకుండా చేశారు? 27 దళిత భోజన పథకాలు ఎవరెత్తేశారు? ఫీజు రీయింబర్స్ లేకుండా ఎవరు చేశారు? విపరీతమైన కల్తీ మధ్య ఎవరు తాగిచ్చారు? రాష్ట్రానికి ఏ నిధులు రాకుండా ఎలా చేశారు? అప్పుల గొప్ప ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాదించినంత మాత్రాన ప్రజలు విజ్ఞులు కాదనుకోకండి. కానీ ఇప్పటికైనా మార్పు చెంది మీరు ఫౌండేషన్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు 30 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు అధికారంగా 30 ఏళ్ళ వరకు గవర్నమెంట్ రాకుండా చేస్తారు. మేము మటుకు ప్రజల తరపున నుంచి ఉంటాం. మీకు ఎంతో కష్టపడి పనిచేసిన శర్మిల గారిని, విజయమ్మ గారిని మీరు ఎలా పక్కనిట్టారు? మీకు అక్కడే విశ్వసనీయత తెలిసింది, అక్కడ మీ క్రెడిబిలిటీ తెలిసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎప్పుడు 470 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం మీద పెట్టిపోయి ఆయన అంటాడు మీరు అదే మాట్లాడుతూ ఉండండి. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశారు? జగన్మోహన్ రెడ్డి లేకుంటే పండగ పోయింది అయ్యో అని ఏడ్చారు అందరు జనాలు. పల్లెటూరులో పోతే అల్లాడిపోయారు సార్ జనాలు ఉన్న సంక్రాంతి పండగ. ఓకే మొయినుద్దీన్ గారు, మీరు మొత్తం అందరికీ సమాధానాలు చెప్పారు. దట్స్ యాక్చువల్లీ దాన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సీ యూ నెక్స్ట్ డిబేట్. మొయినుద్దీన్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రాఘవేంద్ర గారు, విజయ్ కుమార్ గారు, అలాగే ఉప్పల్ లక్ష్మి గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. వారు అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 6024.